శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజే నిశం. శ్రీభూవరాహాత్మక పద్మావతీ సమేత శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. భవాపదో వినశ్యంతి యత్పాదస్మృతిమాత్రతః తం వందే కుమతధ్వాంతభాస్కరం నృహరిం సదా. శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ సుబుధేంద్రతీర్థగురుభ్యో నమః. పూజ్య ఆచార్యుల వారికి కూడా నమస్కారాలని సమర్పించి, స్నేహితుల్లారా, అధ్యాత్మ బంధువుల్లారా, ఈరోజు నేను ధనత్రయోదశి అంటే జలపూర్ణ త్రయోదశి కూడా అంటారు, జలపూర్ణ త్రయోదశి గురించి, అలాగే నరక చతుర్దశి గురించి, అమావాస్య మధ్యలో వచ్చేటువంటి అమావాస్య, అలాగే బలిపాడ్యమి, వీటన్నింటి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇక విషయానికి వస్తే, జలపూర్ణ త్రయోదశి అని మనము విన్నాము. ఇది ఏ రోజు చేయాలి, ఎందుకు చేయాలి అంటే, త్రయోదశి రోజు సామాన్యంగా ఆ రోజు కడవలో నీళ్లు నింపుతారు. కడవలో నీళ్లు నింపి అక్కడ వాటికి అలంకరించి, ఆ కడవకి అలంకరించి పూజ చేస్తారు. అది అనూచాన సాంప్రదాయంగా వచ్చినటువంటిది. వస్తుతః శాస్త్రకారులు ఇలా నీళ్లు నింపి చేయడం అనేది ఏమీ చెప్పలేదు. అయితే ఇది సర్వత్ర ఆచారంగా వచ్చింది. కానీ ఆ రోజు చేసేటువంటి కృత్యం అనేది వేరే ఉంది. అది ఏమి చెప్పారు అక్కడ అనేది మనము చూద్దాము. ఆ రోజు ఏమి చేయాలి అంటే చెప్తున్నారు శాస్త్రకారులు. ఆశ్వినస్య త్రయోదశ్యాం కృష్ణాయాం గజగామిని స్నాత్వా తీర్థే బహిర్నద్యాం దద్యాద్దీపం సుశోభనం అని. ఆశ్వీజమాసపు కృష్ణపక్షపు త్రయోదశి రోజు ఏమి చేయాలి అంటే, నదీ స్నానం చేసి, లేకుంటే తట సరోవరమో, లేకుంటే ఏది అందుబాటులో ఉంటే కాలువ ఏదైనా అందులో స్నానం చేసి, లేకుంటే ఇంట్లో కానీ స్నానం చేసి దీపాన్ని పెట్టాలంట. ఎవరిని ఉద్దేశించి అంటే, యమదేవుణ్ణి ఉద్దేశించి, యమదేవుణ్ణి ప్రార్థన చేస్తూ దీపం అనేది వెలిగించాలి తప్పకుండా ఆ రోజు. అంతేకాదు, ఆ దీపం పెట్టేటప్పుడు చెప్పేటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని పలుకుతూ దీపాన్ని పెట్టాలి. అది ఏమి శ్లోకం అంటే, మృత్యుపాశధరః కృష్ణః కాలదండధరో మహాన్ తుష్టస్తు దీపదానేన త్రయోదశ్యాం సధర్మరాట్ అని. అంటే, కృష్ణవర్ణుడైనటువంటి, మృత్యుపాశాన్ని ధరించిన కృష్ణవర్ణుడైన, కాలదండధరుడైనటువంటి ఆ యమధర్మరాజు ఈరోజు త్రయోదశి రోజు నేను ఇచ్చేటువంటి ఈ దీపాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేయాలి. ఇత్యనేనైవ మంత్రేణ దీపం దద్యాత్ ప్రయత్నతః ధర్మరాజం నమస్కుర్యాద్ యదీచ్ఛేత్ శ్రేయ ఆత్మనః. తనకి మంగళాలు జరగాలి, తనకు శ్రేయస్సు కలగాలి అనేటువంటి అపేక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయాలి అని. ఒకవేళ ఎవరికి లేదో వాళ్ళు చేసే అవసరం లేదు. ఎవరికి శ్రేయస్సు వద్దండి, ప్రతి ఒక్కరికి కూడా శ్రేయస్సు అనేది కావాలి. కాబట్టి అందరూ దీన్ని ఆచరించాలి అని. అంతేకాదు, అక్కడ యమధర్మరాజుని నమస్కరించి ప్రార్థించాలి. ధర్మరాజ నమస్తుభ్యం భవదుద్ధరణ క్షమ అజ్ఞాతజ్ఞాతదోషాన్మే మోక్షం దేహి కృపాకర. ధర్మరాజ, ఓ యమదేవ, నేను నిన్ను నమస్కరిస్తున్నాను. నాకు తెలియకుండా ఏదైనా నేను దోషాలను చేసి ఉంటే అటువంటి దోషాలన్నింటినీ కూడా మన్నించు స్వామి
అనేటువంటి ప్రార్థనతో పెట్టాలి, అక్కడ దీపం పెట్టాలి. అలాగే అంతేకాదు పాయసం చ తథాన్నంచ, పాయసాన్ని అన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి. అంతేకాదు ఆ రోజు రాత్రి విశేషంగా దీపం వెలిగించాలి ఇంట్లో. తర్వాత గోష్ఠం ఉంటే అంటే గోశాల ఉంటే గోశాలలో, ఇంటి తులసి బృందావనం ఉంటే ఆ సన్నిధానంలో కూడా పెట్టాలి అనేది చెప్తున్నారు. ఏవం వ్రతం త్రయోదశ్యాం కృత్వా రాత్రో విధూదయే, ఇంత కృత్యాన్ని త్రయోదశి రోజు చేయాలి అని చెప్తారు. ఇంకా ఆ రోజు నీళ్లు తుంపుతారు కదా, నీళ్ళని పూరిస్తారు. జలపూరణ త్రయోదశి అని అంటారు. మరి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం ఏమిటంటే మరుసటి రోజు నరక చతుర్దశి ఉంది. ఆ నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానం చేయాలి. ఎందుకంటే నరకాసురుణ్ణి వధించినటువంటి రోజు, నరకాసురుణ్ణి సంహారం చేసినటువంటి అద్భుతమైన రోజు అది నరక చతుర్దశి. కాబట్టి అందరూ ఆ రోజు స్నాతవ్యం తిలతైలేన నరైః నరకభీరుభిః, ఎవరికైతే నరకానికి వెళ్ళకూడదు అని ఆశ ఉందో, ఎవరికైతే నరకం గురించి భయం ఉందో, అయ్యో నరకానికి వెళితే చాలా కష్టాలు ఉంటాయి అనేటువంటి భయం ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా నరక చతుర్దశి నాడు అభ్యంగ స్నానం చేయాలి, తలంటూ స్నానం చేయాలి. ఎందుకంటే ఆ రోజు చేస్తే, ఆ విధంగా చేస్తే ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అంతేకాదు ఆ నరక చతుర్దశి నాడు నరకాసురుణ్ణి వధించి శ్రీకృష్ణుడు ఆ తిథికి వరాన్ని ఇస్తాడు. ఏమిటంటే సర్వోత్తమస్తదా కృష్ణః చతుర్దశ్యాః వరం దదౌ, వరాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అంటే ఏ కరిష్యంతి చాభ్యంగం వస్త్రదానాదికం చ యత్ ఆశ్వినస్య చతుర్దశ్యాం కృష్ణాయాం గజగామిని. ఈ ఆశ్వీజమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు ఎవరైతే అభ్యంగ స్నానం చేసి వస్త్రాదులను ఇంకా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళ మతికి తగ్గట్టుగా ఏదైనా దానం చేయాలి. అలా దానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి తేషాం యశశ్చ కీర్తిశ్చ పుత్రైశ్వర్యం దదామ్యహం, పుత్రైశ్వర్యాన్ని కీర్తిని కూడా నేను ఇస్తాను అని శ్రీకృష్ణుడు వరాన్ని ఇచ్చినటువంటి రోజు. అంతేకాదు ఆ రోజు ఇతి తేన వరోదత్తః ప్రసిద్ధ సా తతో భువి, ఆ రోజు నుంచి నరక చతుర్దశి అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాదు ఆ రోజు ఎన్ని అవాంతరాలు ఉన్నా, ఎన్నో కష్టాలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి అభ్యంగ స్నానం అనేది చేయాలి. తస్మిన్ దినే మహాలక్ష్మీ స్థైలే సన్నిహితా యతః, ఎందుకు ఆ రోజు అభ్యంగ స్నానం చేయాలి అంటే ఆ రోజు నూనెలో తిలతైలం, మరి ఏదో కాదండి, మళ్ళీ తిలతైలాన్ని అంటే నువ్వుల నూనెతోనే స్నానం చేయాలి. ఆ తస్మిన్ దినే మహాలక్ష్మీ, ఆ రోజు నువ్వుల నూనెలో శ్రీ మహాలక్ష్మి యొక్క సన్నిధానం అనేది విశేషంగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకోసమని చేయాలి. అంతేకాదు ఆ రోజు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఎందుకంటే విష్ణుపాదాబ్జ సంభూత గంగాలోక మలాపః తస్మిన్ ఉష్ణోదకే దేవి సన్నిధానం ప్రకుర్వతి, ఆ రోజు వేడి నీళ్లలో గంగా యొక్క సన్నిధానం అనేది ఉంటుంది. అందుకు ఆ రోజు అభ్యంగ స్నానం చేయాలి అని. సామాన్యంగా చూస్తే చూడండి, చాలా విశేషం ఇది, అర్థం చేసుకోవాలి మనము. సామాన్యంగా కార్తీక మాస స్నానం ప్రారంభమైపోయి ఉంటుంది. కార్తీక స్నానం ప్రారంభమై మధ్యలో ఈ నరక చతుర్దశి అనేది వస్తుంది. కానీ కార్తీక మాస స్నానం చేయడానికి ఏమి చెప్తారంటే చల్లటి నీళ్లతోనే స్నానం చేయాలి అని. కార్తీక మాస ఆచరణ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి దీన్ని కూడా చల్ల నీళ్లతో చేయాలా ఎలాగా అని
ఆలోచన వస్తే అలా అవసరం లేదు, ఈరోజు నరక చతుర్దశి రోజు వేడి నీళ్లతోనే స్నానం చేయండి. ఎందుకు దీన్ని చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ప్రతిరోజు కార్తీక స్నానం చేయాలి, చేయకూడదని దీని అర్థం కాదు. ఒకవేళ చేయకపోయినా ఈరోజు అయినా విశేషంగా చేయాలి, అభ్యంగ స్నానం మర్చిపోకుండా చేయాలి అని. వేడి నీళ్ళకి అంత మహత్వం. ఎందుకంటే చాలా చలికాలం ఉంటుంది కదా, చలికాలం కాబట్టి చలిగా ఉంది అని కానీ మరేదో కారణం చెప్పేనా కానీ ఆ రోజు అభ్యంగ స్నానాన్ని చేయడం మొదలకూడదు అనేటువంటి ఉద్దేశంతో గనుక అనుకుంటాను. అందుకే ఈ విధంగా ఉష్ణోదకానికి అంటే వేడి నీళ్ళకి అంత ప్రాశస్త్యాన్ని ఇచ్చారు. ఆ రోజు ఉష్ణోదకంలో గంగా సన్నిధానం విశేషంగా ఉంటుందంట. కాబట్టి నరక చతుర్దశి నాడు అందరూ వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి. అంతేకాదు అందరూ అభ్యంగ స్నానం చేయాలి. నూనె తిల తైలం, నువ్వుల నూనె పెట్టాలి, ఏదేదో కాదు. ఈరోజు వాసన ఆయిల్ ఏదేదో వేస్తారు. వాసన వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ నువ్వుల నూనెతో స్నానం చేయడం అనేది శాస్త్రీయ ఒక విధానం, దాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు ఆ రోజు ప్రయత్నపూర్వకంగా అభ్యంగ స్నానం చేయాలి. ఒకవేళ దీన్ని చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు, ఆ రోజు మంచి యోగం లేదనుకోండి, ఏదో చెడు యోగం ఉంది నరక చతుర్దశి నాడు, మరి అభ్యంగ స్నానం చేయాలా వద్దా అనే సందేహం వద్దు. ఎందుకంటే దానికి చెప్తున్నారు, వ్యతిపాతే చ వైధృత్యాం మాతాపిత్రోర్దినేపి వా నరకీ చతుర్దశి చేత్ స్యాత్ స్నాతవ్యం తిలతైలతః. నరక చతుర్దశి నాడు వ్యతిపాత యోగం ఉన్నా వైధృతి యోగం ఉన్నా కూడా స్నానం చేసి తీరాలి. అంతేకాదు ఇంకా చెప్తున్నారు చూడండి, ఆ రోజు తల్లిదండ్రుల తద్దినం వచ్చినా కూడా, ఇంట్లో నడుస్తున్నా కూడా ఆ రోజు అభ్యంగ స్నానం అనేది చేయాలి. మాతాపిత్రోర్దినేపి వా, అంతటి ప్రాశస్త్యం నరక చతుర్దశికి ఉంది. స్నాతవ్యం తిలతైలేన నారీభిశ్చ నరైరపి. ఎవరు చేయాలి? పురుషులు చేయాలా, నారీమణులు చేయాలంటే ప్రతి ఒక్కరూ చేయాలి. పురుషులు చేయాలి, నారీమణులు చేయాలి. అలాగే యతిభిః విధవాభిశ్చ కర్తవ్యో అభ్యంజనం దినే. యతులు కూడా, సన్యాసులు కూడా ఆ రోజు అభ్యంగ స్నానం చేయాలి. మరియు విధవాభిశ్చ, విధవ స్త్రీలు ఎవరైనా ఉంటే ఆ విధవ స్త్రీలు కూడా చేయాలి, అభ్యంగ స్నానం చేయాలి అనేది చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు అభ్యంగ స్నానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మళ్ళీ యమరాజుకు తర్పణం ఇవ్వాలి. ఆ తర్పణం ఇచ్చేటప్పుడు ముముక్షుభిః, ఎవరైనా మోక్ష అపేక్షలు ఉంటే, నేను ఆ అభ్యంగ స్నానం గురించి చెప్తున్నారు, నాకు ఎటువంటి ఈ ఐహిక సుఖం అనేది వద్దు, నాకు మోక్షమే కావాలి, భగవంతుని ధ్యానిస్తూ కూర్చుని ఉంటాను, ఇటువంటి నాకు ఈ నియమాలు ఏమి వర్తించవు అని అనుకోకూడదు. ముముక్షుభిః, మోక్షాన్ని ఎవరైతే అపేక్షిస్తారో వాళ్ళు కూడా చేయాలి. అంతేకాదు సర్వైః, సకామ కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా చేయాలి అని చెప్తున్నారు. కర్తవ్యం నాత్ర సందేహో అన్యథా నిరయం వ్రజేత్. ఒకవేళ చెయ్యకపోతే నరకానికి వెళతారు కాబట్టి చేయాలి అని. అంతేకాదు ఆ రోజు యమరాజుకి తర్పణం ఇవ్వాలి. ఎందుకంటే ధర్మరాజాయ, ఆ యమరాజుకి తర్పణం ఎందుకు ఇవ్వాలి అని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ తర్పణం ఇచ్చేటప్పుడు ఏమి చెప్పాలి ఆ శ్లోకం చూద్దాము. యమంచ తర్పయేత్ తస్యాం ధర్మరాజాది నామభిః. ధర్మరాజాది పేర్లు ఏవైతే ఉన్నాయో యమరాజుకి, ఆ పేర్లని చెప్తూ విశేషంగా తర్పణం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఔదుంబ యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. ఏతైశ్చ నామభిర్ధర్మం తర్పయిత్వా పునస్తథా
నామగోత్రే సముచ్చార్య స్వపితॄనపి తర్పయేత్. ఈ విధంగా ఈ శ్లోకాలన్నీ చెప్పుకుంటూ యమరాజుని స్మరించుకుంటూ యమరాజుకి తర్పణం ఇవ్వాలి. చిత్రునికి చిత్రగుప్తునికి కూడా తర్పణం ఇవ్వాలి, పూజించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా విశేషం. గరుడపురాణంలో చెప్పుకున్న మాట మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఏమొస్తుందంటే ఆ జీవి చాలా బాధపడిపోతుంటాడు నరకంలో. అయ్యో నన్ను నరకం నుంచి తప్పించండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడు యమరాజు అంటాడు, ఇప్పుడు ఇలా ప్రాధేయపడుతున్నావు కదా యమరాజా అని, నేను ఒకటి అడుగుతాను, నీకు ఎవరూ చెప్పలేదా? నీవు బతికి ఉన్నప్పుడు నీకు ఎవరు ఏమీ అనలేదా? యమరాజుని నన్ను ఎప్పుడైనా తలుచుకున్నావా? నువ్వు చిత్రుణ్ణి కానీ చిత్రగుప్తుణ్ణి కానీ తలుచుకున్నావా? తలుచుకోలేదు. ఇప్పుడు నేను నీకు జ్ఞాపకం వచ్చానా అని ఇలా ఆరాధిస్తారంట. అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము రోజు ఈ యమరాజునికి దీపదానాలు తర్పణాలు ఇవ్వకపోతే అప్పుడు నరకం అనేది వచ్చే తీరుతుంది అనేది మనం గ్రహించాలి. అంతేకాదు ప్రతిరోజు కూడా, అందుకే మనం చిత్రాహుతులు అని పెడతాం. దాంట్లో విశేషమైనటువంటి కారణం అనేది ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఏతైశ్చ, ఈ విధంగా ఆ రోజు చేయాలి. రాత్రి దీపారాధన కూడా పెట్టాలి అని చెప్తున్నారు. రాత్రౌ దీపాః ప్రదాతవ్యాః గృహే తీర్థే చతుష్పదే ఆగారే చ గవాం గోష్ఠే పితॄణాం తృప్తిహేతువే. గోశాలయందు, ఇంటి మధ్యలో, అన్నిటి యందు, అన్ని ప్లేస్లలో దీపంని వెలిగించాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ బలిపాడ్యమి అని ఎందుకు వచ్చింది అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. కార్తికే మాసి శుక్లాయాం ప్రతిపద్యాం యతో భవాన్ భూమిం మే దత్తవాన్ భక్త్యా తేన తుష్టోస్మి తేనఘా అని. ఆ రోజు బలి ప్రతిపత్ అని పేరు. ఎందుకు బలి ప్రతిపత్ అని పేరు అంటే, బలి చక్రవర్తి దానం ఇచ్చినటువంటి రోజు. అంటే ఆ రోజు వామనరూపి పరమాత్ముడు వస్తాడు కదా, ఆ వామనరూపి పరమాత్మునికి బలి చక్రవర్తి దానం చేసినటువంటి రోజు. అందుకే ఆ రోజుకి బలి ప్రతిపత్ అని వస్తుంది. దీన్ని సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. కార్తికే మాసి శుక్లాయాం ప్రతిపద్యాం యతో భవాన్ భూమిం మే దత్తవాన్ భక్త్యా తేన తుష్టోస్మి తేనఘా. కాబట్టి ఇటువంటి రోజు నువ్వు నాకు దానం ఇచ్చావు కాబట్టి, కార్తీక శుక్ల పాడ్యమి రోజు నువ్వు దానం ఇచ్చినందుకు ఈ దినము బలిపాడ్యమి అనే ప్రసిద్ధిని గడించని అని చెప్తారు. అంతేకాదు వరం దదామి తే రాజన్ ఇత్యుక్త్వా అదాద్వరం తదా త్వన్నాంనైవ భవేద్రాజన్ కార్తికీ ప్రతిపత్తి అని. వరాన్ని కూడా ఇస్తున్నాను, ఈ రోజు నుంచి ఈ రోజుకి బలిపాడ్యమి అనేటువంటి పేరు రాని అని ఆ విధంగా ఆశీర్వదిస్తారు. అంతేకాదు తదా ప్రభృతి లోకేస్మిన్ ప్రసిద్ధ ప్రతిపత్తి, అప్పటి నుంచి ప్రతిపత్తి, ఈ కార్తీక శుక్ల ప్రతిపత్ ఏదైతే ఉందో దీనికి బలిపాడ్యమి అనేది పేరు అప్పటి నుంచి ప్రసిద్ధికి వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ రోజు ఏం చేయాలి అంటే, తద్దినే గృహమధ్యేతు కుర్యాన్ మూర్తిం తథాంగణే గోమయేన చ తత్రాపి దగ్ధం తత్పురతః క్షిపేత్ ఆర్తిక్యం తత్ర సంస్థాప్య ఏవం కుర్యాత్ విధానతః. అంతేకాదు ఆ రోజు కూడా, బలి ప్రతిపద్ రోజు కూడా తైలస్నానం చేయాలి, తిలస్నానం చేయాలి, అభ్యంగం చేయాలి. ఎందుకంటే ఏతస్యాం చ కరిష్యంతి తైలస్నానాదికార్చనం తదక్షయం భవేద్రాజన్ నాత్ర కార్యా విచారణ. ఆ రోజు ఎవరైతే అభ్యంగ స్నానం చేసి ఆరతులు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఆ రోజు చేసిన ప్రతి కర్మ కూడా అక్షయంగా మారుతుంది అని చెప్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ಮತ್ತು మరి పొద్దున్న గృహ మధ్యలో మరియు గృహ ప్రాంగణంలో, ముందరి ప్రాంగణంలో మరియు మధ్య ఇంటి వరాండా హాల్ మధ్యలో
గోమయంతో పాండవుల మూర్తిని చేసి అక్కడ పెట్టి అక్కడ కొంత పెరుగు కూడా పెట్టి ఆర్తిని పెట్టాలి, దీపం పెట్టి ఆర్తి పెట్టాలి అనేది చెప్తూ ఉన్నారు. తద్దినే గృహమధ్యేతు కుర్యాన్ మూర్తిం తథాంగణే గోమయేన చ తత్రాపి దగ్ధం తత్పురతః క్షిపేత్ ఆర్తిక్యం తత్ర సంస్థాప్య ఏవం కుర్యాద్ విధానతః. ఈ విధంగా విధానంతో గోమయంతో చేసి దగ్ధం అక్కడ దధిని అక్కడ పెట్టి విశేషంగా పూజించాలి అని చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే అభ్యంగం చేయరో వాళ్ళకి ఆ సంవత్సరమంతా కూడా చెడు ఫలితాలే వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అభ్యంగం ఏన కుర్వంతి తస్యాంతు గజగామిని నమాంగల్యం భవేత్తేషాం యావత్ స్యాద్ వత్సరం ధ్రువం. ఆ రోజు ఎవరైతే మంగళ స్నానం చేయరో అంటే అభ్యంగ స్నానం చేయరో వాళ్ళకి ఒక సంవత్సర పర్యంతం వాళ్ళకి మంగళాలే జరగవు, మంగళ కార్యాలే వాళ్ళ ఇంటిలో జరగవు. అంతేకాదు యో యాదృశేన రూపేణ తత్తతిష్ఠేచ్చుబే దినే ఆవర్ష్యం తద్భవేత్తస్య తస్మాన్ మంగళమాచరేత్. ఆ బలిపాడ్యమి రోజు ఎవరు ఏ విధంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అలాగే ఉంటారంట. ఒకవేళ చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ సంవత్సరం అంతా మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ ఆ రోజు మీరు సంతోషంగా లేరో ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండరు. అంతేకాదు కొత్త కొత్త వస్త్రాలని కూడా అలంకరించుకొని ఉండాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు సంతోషంగా బలిపాడ్యమి రోజు హాయిగా సంతోషంగా ఇంటిల్లిపాది విశేషమైనటువంటి సంతోషంతో ఉండాలి. హరివిల్లు ఇల్లు ఒక విశేషమైనటువంటి సంభ్రమ వాతావరణంతో కూడుకుని ఉండాలి అని చెప్తూ ఉన్నారు. తస్మాన్ నారద కర్తవ్యం కార్తికే శుక్లపక్షకే త్రయోదశ్యాదికే చైవ తేన మోక్ష భవేద్ధ్రువం. కాబట్టి త్రయోదశి నుండి ప్రతిపద దాకా ఏదైతే ఆచారాలు ఉన్నాయో వాటన్నింటినీ ఆచరిస్తే విశేషమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది అని శ్రీ నారద మహర్షికి చెప్తూ ఈ వివరాలన్నీ కూడా అక్కడ చెప్పినారు. అటువంటి విషయాలని నేను మీకు ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను తెలిపినటువంటి విషయం మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయండి ఎందుకు చెప్తానంటే కొందరు చాలామంది చూస్తూ ఉన్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, అయినా సబ్స్క్రైబ్ అనేది కావడం లేదు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ మీరు అవ్వండి, ఇతరులకి చెప్పి అయ్యేటట్టు చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే చాలా వీడియోలు నేను వదిలాను, ఇక ముందు కూడా వదలబోతున్నాను. వాటి గురించి మీకు వివరణ వస్తుంది, మాహితి వస్తుంది. కాబట్టి చేయాలి అని చెప్తూ, ఇది నచ్చినట్లయితే మీరు అందరికీ షేర్ చేయండి అని చెప్తూ శ్రీకృష్ణార్పణమస్తు.